ఈయన నటనకు వచ్చేసరికి మీకు ఫస్ట్గా అంటే గుర్తుండిపోతుంది కదా సినిమా మొత్తం బాగున్నా కూడా కొన్ని కొన్ని మనకి అరే ఏం చేశారు ఈవెన్ మన ఆ ప్రాసెస్లోనే లీనమైపోతూ ఉంటాం అలా ఎక్కడ అసలు మీకు ఏమనిపించింది సినిమా మొత్తం మీద? నాకు హార్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఈయన నైట్ పొలంలో కూర్చొని తన ఫ్లాష్ బ్యాక్ చెప్పే సీన్ ఉంటుంది. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. చాలా మంచి సీన్ అనమాట అది. అది చూసినప్పుడు చాలామంది చూస్తున్న వాళ్ళు టీం వాళ్ళు కానీ ఆ సీన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద ఫిలిం. అసలు అది అక్కడికి వచ్చారంటే ఆడియన్స్ దే డోంట్ స్టాప్ వాచింగ్ ఫిలిం, అంత ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు అనే ఒక దాన్ని కూడా తీసింది. అది ఎమోషనల్ సీన్ అయినప్పటికీ దాన్ని రెగ్యులర్ సినిమాటిక్ టర్మ్స్లో ట్రీట్ చేయలేదు. కావాలని మ్యూజిక్ ఇచ్చి చాలా ఎలివేటెడ్ మ్యూజిక్తో హడావిడి చేసి దాన్ని ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అనే ఒక పర్స్పెక్టివ్లో చేయలేదు. బ్యూటిఫుల్ మ్యూజిక్, ఎంత కావాలో ఎంత సౌండింగ్ ఉండాలో అంతే సౌండింగ్. ఈయన వాయిస్కి వీళ్ళ వాయిసెస్లో కూడా ఒక పెక్యులర్ సౌండింగ్ ఉంటుంది. బేసిక్గా వాళ్ళు మాట్లాడుతుంటేనే ఆ ఎమోషన్ చాలా రీచ్ అవుతుంది. మేము యాక్చువల్గా మ్యూజిక్ చేసేటప్పుడు మ్యూజిక్ ఎక్కువ చేయకపోవడానికి బేసిక్గా ఎక్కడ సైలెన్స్ ఉండాలో ఒక చిన్న డెసిషన్ తీసుకుంటాం. బేసిక్గా అది సైలెన్స్ మెయింటైన్ చేయడం అనేది బేసిక్గా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు వీళ్ళ కాన్వర్జేషన్స్ వీళ్ళ వాయిసెస్ వల్ల మేము మ్యూజిక్ చేయకుండా వదిలేసినాం. బికాజ్ అవే చాలా మంచి సౌండింగ్ ఇస్తున్నాయి. ఆ డైలాగ్స్ని కానీ అందులో ఒక రిథమ్ కనిపిస్తుంది అనమాట బేసిక్గా. సో ఎమోషన్ బాగా రీచ్ అవుతుంది అని చెప్పేసి మ్యూజిక్ కూడా అంత మినిమలిస్టిక్గా చేసుకోవడానికి హెల్ప్ అయినాయి అనమాట. ద సౌండ్ డిజైన్, ఎవ్రీథింగ్, లొకేషన్స్ అన్నీ. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అసలు? అంటే ప్రజెంట్గా స్క్రిప్ట్స్ ఆల్రెడీ ఫినిష్డ్. జానర్ అయితే చేంజ్ ఉంటుంది, ముత్తయ్య అండ్ శివరపల్లి లాగా కాకుండా. నెక్స్ట్ ఒక ఐ హ్యావ్ 2 స్క్రిప్ట్స్. ఒకటి రామ్ కామ్ అండ్ ఒకటి యాక్షన్ డ్రామా ఉంది. ఫైన్ ట్యూన్స్ జరుగుతున్నాయి. బెస్ట్ అవుట్కమ్ వచ్చిన దాంతో నేను ఐ డూ ద నెక్స్ట్ ఫిలిం. ఓకే, అంటే వీళ్ళతో పర్టికులర్గా ఉందా మీకు ఐ వాంట్ టు డైరెక్ట్ దీస్ పీపుల్ అనేవాళ్ళు ఉందా? అంటే బేసిక్గా ఆ థాట్స్ ఉన్నప్పటికీ ఫైనలీ కథ బట్ అఫ్ కోర్స్ బట్ మనకంటే ఒక ఫేవరెట్ మనకు ఒక అది ఉంటుంది కదా, నేను వీళ్ళని చెయ్యాలి ఎప్పటికైనా అని ఉంటుంది. అంటే ఆ టైంకి ఆ కథ అన్నీ ఓకే అనుకుంటే ఫైనల్గా మీరు మూవ్ అవ్వచ్చు దానికోసం. సో అట్లా ఎవరైనా నేను వీళ్ళని డైరెక్ట్ చేయాలి అనేమైనా ఉందా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రీమ్. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందో నాకు కూడా తెలియదు. ఇప్పుడు చెప్పడం కూడా నాకు అంత కరెక్ట్ అనిపించదు. బట్ నాకు ధనుష్ గారు అంటే చాలా మంచి ఇష్టం. సో అంటే నా స్టైల్కి ఆయన మూవీస్ కూడా న్యాచురల్గా ఉంటాయి. సో ఐ డోంట్ నో, ఇట్స్ జస్ట్ ఎ డ్రీమ్. చాలా డ్రీమ్స్లో చెక్ లిస్ట్లలో అదొక చెక్ లిస్ట్ అనమాట. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అవుతుంది, కంపల్సరీగా అవుతుంది. ఎందుకంటే మీరు ఆ డ్రీమ్ వైపుకి అయితే అడుగులు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది అవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దట్.